సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నితిన్ అన్న భరత్ అన్న అసలు లిటరల్లీ వాళ్ళు ఎంత టాలెంటెడ్ అంటే 12 టీముల్ని కూర్చోబెట్టి 12 టీములకి లైన్లు ఇచ్చేవారు వాళ్ళు. ఓకే, స్కిట్లకి కాన్సెప్ట్ లైన్స్ ఉంటాయి కదా, సినాప్సిస్ మూవీస్ లో అయితే. సో మాకు లైన్స్ అంటాం, అది ఇచ్చేసేవారు. అంత ఉండేది. ఓకే. సో వాళ్ళ డెసిషన్స్ ఎప్పుడు కూడా వాళ్ళవే ఫైనల్ అయ్యేవి కొన్నాళ్ల వరకు. తర్వాత ఒక రోజు పటాస్ విషయంలో గొడవ అయింది. నితిన్ అన్న భరత్ అన్న మెయిన్. భరత్ అన్న కాన్సెప్ట్ ఏంటి, జబర్దస్త్ ఆర్టిస్టులు పటాస్లో కూడా చేస్తే అంటే ఒకే ఆర్టిస్ట్ 2 షోల్లోని కనబడితే రేటింగ్స్ డీవియేట్ అయిపోతాయి. ఇప్పుడు నీ కోసం ఈ షోనే ఎందుకు చూస్తారు, 2 షోలు ఎఫెక్ట్ అవుతాయి అనేది ఆయన పాయింట్. సో పటాస్ కోసం ఫ్రెష్ ఆర్టిస్టులు తెచ్చుకోండి, జబర్దస్త్ ఆర్టిస్టులు వాడద్దు అని నితిన్ అన్న భరత్ అన్న మెయిన్. మేనేజ్మెంట్ ఒప్పుకోలేదు. మా షోస్, మేము ప్రొడ్యూసర్స్, మా రేటింగులు, మా ఆర్టిస్టులు, మా ఇష్టం, ఇది వచ్చింది. సో అది జరిగింది. ఇంకా వాళ్ళు అక్కడ కొంచెం హర్ట్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ. ఓకే. ఆ తర్వాత ఒకరోజు మల్లెమాలలో ఒక ఇన్సిడెంట్ అయిందని నాకు కొంతమంది చెప్పారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ చెప్పారు. ఇది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, బట్ వాళ్ళందరూ 100% జరిగిందనే చెప్పారు. మరి అదేంటంటే ఒకరోజు నితిన్ అన్న భరత్ అన్న ఒక మీటింగ్ రూమ్ ఉంటుంది మల్లెమాలలోకి ఎంటర్ అయిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో లెఫ్ట్లో ఒక చిన్న మీటింగ్ రూమ్ ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా. ఒక బేసిక్ సీటింగ్, ఒక 8 సీటింగ్ ఉంటుంది. పక్కన మంచి చెట్లు అవి కనబడుతూ ప్లెజెంట్గా ఉంటుంది. చాలామంది జబర్దస్త్ టీమ్ లీడర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అక్కడే మీటింగ్ పెట్టుకుంటారు. ఓకే. సో ఫస్ట్ ప్రియారిటీ బేస్డ్ ఆన్ ద లెవెల్, డైరెక్టర్స్ మేనేజ్మెంట్కి ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత టీమ్ లీడర్స్. అప్పటికి ఖాళీగా ఉంటే మేము వెళ్ళి కూర్చొని మేము రాసుకునేటోళ్ళం, ప్రాక్టీస్ చేసుకునేటోళ్ళం. ఆ రూములో వాళ్ళు ఒక మీటింగ్ ఆల్రెడీ అరేంజ్ చేసుకున్న టైంలో విష్ణుప్రియ వచ్చి కూర్చున్నారు అక్కడ. యాంకర్ విష్ణుప్రియ గారు ఆవిడ వచ్చి కూర్చున్నారు అక్కడ. అండ్ ఎవరో అక్కడ కూర్చోమన్నారంట ఆవిడ్ని. కూర్చోమంటే వీళ్ళు వెళ్ళారు, ఇక్కడ మీటింగ్ అవుతుందండి, మీరు బయట వెళ్ళి ఆ క్యాబిన్లో కానీ లేదంటే బయట హాల్లో అంటే ఓపెన్ స్పేస్లో కానీ కూర్చోండి అని చెప్పారు. చెప్తే లేదు, నన్ను ఇక్కడ కూర్చోమన్నారు, నేను ఇక్కడే కూర్చుంటాను, కావాలంటే మీరే బయటికి వెళ్ళిపోండి. ఓకే. అది ఆ టోన్ తెలుసు కదా బేసిక్గానే ఎలా వస్తుందో ఆ టైంకి, ఆ లెవెల్లో వచ్చింది. ఎవరికైనా కాలేదు కదా. ఒక ఆమె కూడా ఏదో షోలు చేసుకుంటుంది, ఆమెకు ఒక పేరు ఉంది కదా. అవునవును. ఆమె వచ్చి బయటికి వెళ్ళిపో అంటే ఆమె కాలదా, అంటే ఇంకో రూమ్ లో కూర్చోమన్నారు యాక్చువల్లీ. సో అట్లా జరిగింది. బట్ ఆవిడ ఏంటంటే ఆవిడ కొంచెం హార్ష్గా చెప్పారు. సో అది చెప్పేసరికి ఇంకా వీళ్ళకి ఏంటంటే అటు మేనేజ్మెంట్ ఇలాగే జరుగుతుంది కదా మన విషయంలో, సో దిస్ ఈజ్ నాట్ అవర్ ప్లేస్ అని వాళ్ళకి అప్పుడు అనిపించిందంట. ఓకే. సో వాళ్ళు అప్పుడు ఇంకా బయటికి వెళ్దామని వాళ్ళు ఫీల్ అయ్యారని వాళ్ళు డిసైడ్ అయ్యారు అప్పుడు అని చెప్పి తెలిసింది నాకు. సో ఇట్లా ఇంత పెద్ద మల్లెమాల ఆఫీస్ లో ఒక చిన్న రూమ్ లో విష్ణుప్రియ కూర్చున్న దానికి వచ్చింది ఇదంతా అని చెప్పారు. మన అంటే ఇట్స్ నాట్ అబౌట్ విష్ణుప్రియ, ఇట్స్ నాట్ అబౌట్ రూల్. మీరు చెప్పే కథల కన్నా ఆర్పి చెప్పే కథ చాలా బాగుంటదిగా, ఉన్నట్టు పూసకూర్చున్నట్టు చెప్తాడు పాపం. అంటే రెస్పెక్ట్ అనే పాయింట్ అది. ఇప్పుడు వాళ్ళకు ఒకప్పుడు అంత రెస్పెక్ట్ ఉండేది, అలాంటి చోట వాళ్ళకి ఇప్పుడు రెస్పెక్ట్ లేకుండా పోయింది అనేది వాళ్ళకి అనిపించింది. ఓకే. ఆ మూమెంట్ లో అందుకే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యారు. ఓకే. సో ఇంకా ఆ తర్వాత ఎలాగో ముందు జరిగిన ఈ పటాస్ డెసిషన్స్, మేనేజ్మెంట్ మా వాళ్ళు మా ఇష్టం అనే మాటలు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. ఎలాగో ఇవన్నీ అంటే క్యుములేటివ్ అన్ని కలిపి వాళ్ళని అట్లా వెళ్ళిపోయేటట్టు చేసాయి అనేది అక్కడ ఒపీనియన్. అంతే. సో తర్వాత ఇంకా శ్రీపాద టేక్ ఓవర్ ఆయన వచ్చారు. సో అప్పుడు ఏంటంటే కొంచెం మొత్తం మారిపోయింది, అప్పుడు ఉన్నట్టు లేదు అలా అనమాట. అంటే శ్రీపాద ఇటు మణికంఠ అన్నట్టు. ఓకే. అటు ఇద్దరు వాళ్ళు ఏంటి ఎక్స్ట్రా ఒకళ్ళు, జబర్దస్త్ ఒకరు, శ్రీదేవికి ఒకరు, డీకి ఒకరు. ఆ తర్వాత అప్పట్లో వేరే షోస్ కూడా ఏవో కొన్ని ఉండేవి, వాటికి కూడా కొన్ని మణికంఠన్నకి కొన్ని. ఇప్పుడు శ్రీపాద అనే వ్యక్తి హార్డ్ వర్కర్, సో చాలా కష్టపడతాడు. అవును. పని గురించి కానీ షోల గురించి కానీ ది బెస్ట్ రావాలని చూస్తాడు. నాకు పటాస్ లో కూడా శ్రీపాదాన్ని ఛాన్స్ ఇచ్చారు అండ్ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. నన్ను టీమ్ లీడర్ గా సజెస్ట్ చేసింది కూడా శ్రీపాద. సుమన్ టీవీకి ఒక 1.5 years చేశారు. చెప్పారు యాక్చువల్గా. అన్న నాకు ఫోన్ చేశారు ఆ టైంకి, ఒక కామెడీ షో చేస్తున్నాం మహిదర్, నువ్వు రావాలని చెప్పి అడిగారు. అప్పుడు కూడా అడిగారు నన్ను, అయితే అన్న నేను వైజాగ్ లో ఉంటున్నా అన్న, షో కోసం పర్టికులర్ గా ఇటు అప్ అండ్ డౌన్ అంటే కష్టం కదా అని చెప్పి ఇంకా నేను లేదన్నా అన్నాను. నీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు రా మహిదర్ అని కూడా అన్నారు. ప్రతి ఆర్టిస్ట్ రెస్పెక్టబుల్ గా ఉంటాడు, బాగుంటారు, కాంట్రవర్సీ ఉండదు. అవును. కొంచెం తగ్గించి మాట్లాడదామే, ఉన్నట్లుగానే మాట్లాడతాడు వాళ్ళ గురించి. హార్డ్ వర్క్ అంటే హార్డ్ వర్క్ అని చెప్తాడు, లేకపోతే నాకు తెలియదు అని చెప్తాడు. గుడ్, నాకు నచ్చుతాడు యాజ్ ఎ పర్సన్ గా. ఇంకో తర్వాత ఆ శేషుతో గొడవ అయిన తర్వాత అదే బాబుని తీసేసాను, ఈ కుల పిచ్చి వచ్చింది, అదే దట్స్ వాట్ ఐ ఫెల్ట్. బట్ తర్వాత మళ్ళీ నేను బాబు బాగానే ఉన్నాం. ఇప్పుడు మా టీంలో తీసిన తర్వాత కూడా మేము మళ్ళీ సినిమాలకు వెళ్ళాం, రీసెంట్ గా కూడా ఏదో సినిమాకి వెళ్ళాం మేము. మళ్ళీ అప్పుడప్పుడు ఫోన్ చేసుకుంటాం. మాకు ఆ ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మా మధ్య అది లేదు.
బట్ ఆ డిఫరెన్సెస్ కానీ అవి ఏమి ఉండవు మాకు. బట్ ఏమంటే ఆ మూమెంట్లో శేషు అట్లా చేయడానికి ఇదే రీజన్ అని నాకైతే ఖచ్చితంగా ఏం అనిపించింది. చేస్తున్నాడు ఇప్పుడు ఆ అబ్బాయి? ఎవరు? ఇప్పుడు నువ్వు చెప్పే శేషు అనే అబ్బాయి అక్కడే ఉన్నారు ఇంకా. డైరెక్టర్ అయ్యాడా? అయ్యారు, మధ్యలో అయ్యారు. ఇప్పుడు శ్రీపాదన్న బయటకు వచ్చారు కదా, సుమన్ టీవీ చేసినప్పుడు, ఇంకో దగ్గర చేసినప్పుడు అప్పుడు అయ్యారనమాట. ఓకే. ఇప్పుడు మధ్యలో నితిన్ భారత్ బయటకు వచ్చిన తర్వాత కావచ్చు, శ్రీపాద బయటకు వచ్చిన తర్వాత కావచ్చు, చాలా పెద్ద ఎత్తున బయటికి న్యూస్ వచ్చింది. అవునవును. డీలో కానీ జబర్దస్త్లో కానీ అమ్మాయిలు అనే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలంటే కమిట్మెంట్లు ఇవ్వాలి అనేది కొంతవరకు నిజమే అని చెప్పేసి కొంతమంది బయటకు వచ్చి మాట్లాడటం కూడా నేను విన్నాను. ఈవెన్ డీలో కూడా డైరెక్టర్ ఒక అమ్మాయిని కమిట్మెంట్ అడిగాడు, అది చాలా పెద్ద ఎత్తున గొడవల వరకు వెళ్ళింది. మళ్ళీ అదే అమ్మాయి వేరే ఆర్టిస్ట్తో కూడా ఇప్పుడు లవ్లో ఉంది, పెళ్లి చేసుకోబోతున్నారు. ఇలానే జబర్దస్త్లో కూడా జరిగింది. ఈ పత్యాపారాలు నడిచాయి అనేది 200% నిజం అని బయటకు వచ్చి చెప్పడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నప్పుడు కూడా మేము వద్దనుకున్నాం. సో ఎందుకు ఒక షోలో ఇలాంటివన్నీ కామన్గా ఉంటాయి, మనం బయటకు వచ్చి వాళ్ళ గురించి చెడుగా చెప్పించడం అని చెప్పేసి నేను ఆ టైంలో చాలా సైలెంట్గా ఉన్నా. ఇది నిజంగా జరిగిందా మహిదర్? నువ్వు ఉన్నప్పుడు నీ కళ్ళతో? నేను పర్సనల్ గా అంటే నేను ఎప్పుడూ నోటీస్ చేయలేదు, ఎందుకంటే డీకి విన్నావా? విన్నాను, వినడం అయితే విన్నాను. నా వరకు కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి, సో దిస్ అండ్ దట్ అని చెప్పి. సో అలా, బట్ ఏమో ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ, బట్ ఏమో జరుగుండొచ్చు ఏమో అనే ఫీల్ కూడా ఉంటది ఒక్కోసారి, జరగకపోయి ఉండొచ్చు కూడా అనే ఒక థాట్ ఉంటది. ఓకే. బట్ విన్నాను, నేను కూడా అయితే విన్నాను, బట్ ఐఎమ్ నాట్ షూర్. అదే లొకేషన్స్ లో ఉన్నప్పుడే విన్నాను కూడా. అక్కడే నేను షూటింగ్ జబర్దస్త్ లో ఉన్నప్పుడే, జబర్దస్త్ లో ఉన్నాను ఇంకా అప్పటికి, నేను అప్పటికే విన్నాను. సఫర్ అయిన అమ్మాయిలు ఉన్నారు ఎవరన్నా పాపం? అదే తెలీదు. అదే అంటే నాకు ఇప్పుడు దాన్ని సఫరింగ్ అని ఫీల్ కాని వాళ్ళు కూడా ఉండొచ్చు, ఎందుకంటే నేను అవకాశం మేబీ నేను రీసెంట్గా ఎవరిదో ఒక అమ్మాయిది ఇంటర్వ్యూ చూశాను. నేను అమ్మాయి ఏదో చెప్తా ఉంటది, ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో ఉంటది, అన్ని ఇచ్చుకుంటది, కానీ లాస్ట్కి ఏముండదు, వాడు వదిలేస్తాడు, ఏముండదు. అదే ఇండస్ట్రీలో తాను ఇచ్చుకుంటే ఒక అవకాశం వస్తుంది, షీ ఈస్ గెయినింగ్ సంథింగ్ అని చెప్పి మాట్లాడింది. ఓకే, ఎవరో ఒక అమ్మాయి ర్యాండమ్ ఇంటర్వ్యూ ఎక్కడో చూశాను. సో అంటే అలా ఆలోచించిన వాళ్ళు కూడా ఉండొచ్చు, మైట్ బి. ఈ సీనియర్లు ఉంటారు కదా, పెద్ద అదే ఫస్ట్ నుంచి జబర్దస్త్ చేసిన ఆర్టిస్టులు, ఒకసారి చెప్పడానికి ట్రై చేయరా, ఎందుకురా ఇలాంటివన్నీ బయట షోల గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు, మీరు చేసే పనుల వల్ల ఈ కమిట్మెంట్లు ఏంటి, ఇక్కడ కూడా సినిమాలు అంటే అక్కడ తప్పట్లేదు, షోలలో కూడా మీరు ఇట్లాంటి పనికిమాలిన పనులు చేస్తే ఏదో ఒక రోజు బయటపడుతుంది, షో మీద బ్యాడ్ నేమ్ వస్తుంది, మమ్మల్ని బ్యాడ్ గా అనుకుంటారని వీళ్ళు చెప్పడానికి ట్రై చేయరా? కొంతమంది అయితే అంటే అట్లీస్ట్ ఈ విషయం అని కాకపోయినా మిగతా విషయాల్లో కూడా ప్రతిదీ చెప్తారు. అంటే మరీ ఓవర్ అవుతుంది, డబుల్ మీనింగ్ డోసులు తగ్గించండి, యూనో ఆ వల్గారిటీ ఎప్పుడైనా పెరిగితే అది ఓవరాల్ గా అందరికీ ఎఫెక్ట్, నీ ఒక్కడికే కాదు. ఇట్లాగా యూనో కూర్చొని మాట్లాడుకుంటారు, అందరూ కూడా డిస్కస్ చేసుకుంటారు. డెఫినెట్ గా మేబీ ఈ పాయింట్స్ కూడా వచ్చి ఉండొచ్చేమో, మాట్లాడుకుంటారు మొత్తం అందరూ కూడా. బట్ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఇండివిజువల్ డెసిషన్స్ కి అక్కడ ప్రియారిటీ ఇచ్చుకుంటారు, అంతే. నేను ఒకసారి ఒక ఆర్టిస్ట్, ఆవిడ పేరు ఫేసు, అది కూడా ఫేస్ గుర్తులేదు, పేరు నాకు నిజంగా అప్పుడు కూడా తెలియదు నాకు ఆవిడ పేరు. ఒక టీమ్ లీడర్ దగ్గరికి వెళ్ళి, హలో అండి, ఇట్లాగా నాకు మీ టీం అంటే చాలా ఇష్టం, మీరంటే కూడా చాలా ఇష్టం, సో నా ముందే జరిగింది కాబట్టి ఇది ఒక్కటే చెప్పగలుగుతున్నాను నేను అప్పుడు అక్కడ ఉన్నాను యాక్చువల్లీ, మాట్లాడుకుంటున్నాను ఏదో సరదాగా అట్లా. ఆవిడ వచ్చి మీరేమంటే మీరు ఎలాగంటే అలా, మరి నేను మీ టీంలో చేయాలి అంతే, అదే నాకు ఇంపార్టెంట్, చూడండి మరి అన్న. నాకెవరికి అర్థం కాలేదు, ఆయన ఇట్లా మాట్లాడుకుంటారు ఏందా పబ్లిక్ ప్లేస్ లో అనేసి. ఇంకా అంటే అటు కూడా అలాగే ఉన్నారు కదా అంటున్నా. ఓకే, సో అటు కూడా అలానే ఉన్నారని చెప్పేసి మనం కూడా ఇలానే ఉన్నాం. ఏమో ఇంకా ఓకే, ఐఎమ్ నాట్ షూర్. బట్ అంటే అది ఎంతవరకు ముందుకెళ్ళింది అనేది మళ్ళీ నాకు తెలియదు. ఆ డిస్కషన్ తర్వాత ఎంతవరకు ప్రొలాంగ్ అయింది అనేది. ఎవరో అదృష్టవంతుడు డైరెక్టరా? ఒక టీమ్ లీడర్. టీమ్ లీడరే? టీమ్ లీడర్. సో తర్వాత మీ టీంలో అయితే చేసిందామా? లేదు, అంటే చేయలేదు. ఆవిడ జబర్దస్త్ వాళ్ళకి మళ్ళీ కనపడలేదు ఆవిడ ఎప్పుడు కూడా నాకు. ఓకే, సో మేబీ ఆఫర్ రిజెక్ట్ చేయబడిందేమో. ఓకే, సో మేబీ, బట్ నా కళ్ళ ముందే జరిగింది. భలే వింత వింతగా ఉన్నాయి మహిదర్ అసలుకి. మంచి సీనియర్ టీమ్ లీడర్ అట్లా. ఓకే, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది, అది ఉంటదండి. అది లేదు అనుకుంటే అది భ్రమ, అంతే. అది ఉంటది. ఏమంటే దాన్ని యాక్సెప్ట్ చేసేసి ముందుకు వెళ్ళిపోతారు చాలా మంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అంటే నేను పేర్లు ఏవి చెప్పను. నాకు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది, ఎక్కడో మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో అట్లా నాకు కొంచెం పరిచయం ఫ్రెండ్ అయింది. అలాగా తను ఒకసారి నాకు ఫోన్ చేసి, ఇలాగ ఒక అమ్మాయి ఉంది నా ఫ్రెండ్, తనకి ఒక సినిమాలో ఛాన్స్ ఇస్తున్నారంట, దానికోసం నలుగురితో కమిట్మెంట్ అంట ఈ సినిమాకి, తనకి ఓకే,
బట్ సినిమాలో ఛాన్స్ జెన్యూనా కాదా, ఆ సినిమాలో మీ జబర్దస్త్కి చెందిన ఒక టాప్ యాక్టర్ సెకండ్ లీడ్ చేస్తున్నారంట, సో ఒక్కసారి అది నిజమా కాదా అని కనుక్కోగలవా అని అడిగింది. ఓకే సరే ఓకే అని చెప్పి నువ్వు లైన్లో ఉండు, నేను కాన్ఫరెన్స్ పెట్టేస్తా, ఇప్పుడే చేసేస్తా అని చెప్పి చేశాను. అప్పుడే చేశాను. ఆ టీంలో ఉన్న ఇంకొక పర్సన్కి ఫోన్ చేశాను, మాట్లాడి సరే ఇట్లా ఫోన్ ఇవ్వండి ఒకసారి మాట్లాడాలి నేను చెప్పి అంటే ఫోన్ ఇచ్చారు. అడిగా కాన్ఫరెన్స్లో ఆ పిల్ల కూడా వింటుంది, అంటే నా ఫ్రెండ్ వింటోంది. ఆ టీం లీడర్ అసలు ఆ సినిమా పేరే ఏం లేదు నేను ఎప్పుడు అన్నాను, అది ఎప్పుడు వచ్చింది, అది అసలు వస్తున్నట్టు కూడా అది షూటింగే తెలియదు నాకు, అసలు నేను ఎప్పుడు వినలేదు ఆ పేరు, నేను వినలేదు మహేందర్, నిజంగా జెన్యున్ గా. ఎవరు సెకండ్ లీడ్ అతను? ఒక పెద్ద టీం లీడర్. ఆయన నేను వినేయలేదు అసలు, నాకు అసలు ఇదేందో నాకు అసలు కొత్తగా ఉంది, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఏంటి చెప్తున్నా, నేను అసలు సినిమా పేరు కానీ ఆ డైరెక్టర్స్ ఎవరో ఏమీ తెలియదు నాకు అన్నారు ఆయన. అది వినగానే ఆ పిల్ల షాక్ అయింది, అవతల చెప్పింది. సో చెప్తే ఇంకా ఆ పిల్ల ఓకే డ్రాప్ అయింది. బట్ అక్కడ సిచ్యువేషన్స్ రెండు రకాలుగా చూడొచ్చు మనం. ఒకటి 4 పీపుల్తో కమిట్మెంట్ అన్నా సరే ఒక మూవీ కోసం తను ఓకే అనుకుంది, ఒక మూవీలో ఛాన్స్ అనేసరికి సెకండ్ హీరోయిన్ అనేసరికి, మళ్ళీ మెయిన్ హీరోయిన్ కూడా కాదు, సెకండ్ హీరోయిన్ అనేసరికి ఆవిడ ఓకే అనేసింది అమ్మాయి. అండ్ ఇక్కడేమో అసలు లేని సినిమాని చూపించి ఇట్లాగా ట్రై చేశారు. ఇది ఇండస్ట్రీ తప్పు అంటావా లేకపోతే వాళ్ళు తప్పు అంటావా? అవసరం అని. మంచి రైటర్ కదా నువ్వు, అవును, ఎవరు తప్పిది? ఏమో నా పర్సనల్ ఫీలింగ్ అయితే ఎక్స్ప్లాయిటేషన్ అనేది కరెక్ట్ కాదు, సో ఇండస్ట్రీ ఫీలింగే, ఇండస్ట్రీ తప్పన్న ఫీలింగే ఉంది. ఎందుకంటే నీకు అవకాశం, నువ్వు ఒకరికి అవకాశం ఇస్తున్నావు, దేనికి ఇస్తున్నావు? నువ్వు శ్రీలీలని పెట్టుకునే బడ్జెట్ నీకు లేదు, పూజా హెగ్డేని పెట్టుకునే బడ్జెట్ లేదు, సమంతాన్ని పెట్టుకునే బడ్జెట్ లేదు, కాబట్టి ఒక కొత్త హీరోయిన్ పెట్టుకోవాలనుకుంటున్నావు. అది ఇండస్ట్రీలో అది ఎవరి కన్సర్న్స్ వాళ్ళకి, ఎందుకంటే చిన్న బడ్జెట్ సినిమా కాబట్టి. అంతే కదా, పడక సుఖం ఉంటేనే సినిమాలో ఛాన్స్ అంటే ఎంతవరకు అబ్బాయి? అది కరెక్ట్ కాదు. దానికి ఒక 100 మంది అమ్మాయిలు పిలవండి, ఆడిషన్స్ చేయండి, 100లో ఒక్కరు బాగా చేయరా, చేయలేదు ఇంకో సిటీకి వెళ్ళండి, ఇంకో 100 మందిని ఆడిషన్ చేయండి, అదే బెటర్. ఏమో